ఏ అంటే ఆర్ అంటే టీ అంటే ఓకే. వెళ్ళిపోతున్న వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కరెక్ట్గా మనం మూవీకి వస్తాం కదా, మూవీలో 3 hours షో 4 hours అయినా చూస్తాము. అదే మన జీవితం బాగుపడే ఒక షో రన్ అవుతున్నప్పుడు మన కోసం మనం చూసుకోవడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ లేదు. అంతేనా? కన్సర్న్ ఆఫీసర్స్ వాళ్ళకి ఎంత వర్క్స్ ఉన్నా కానీ పక్కన పెట్టుకుని మీకోసం ఎంత దూరం వస్తే మీకేమో చాలా అంటే చాలా లీజర్గా అబ్బా ఎప్పుడైపోతుందా అన్నట్టుంది. అవునా కాదా? నో? యాక్టివ్గా ఉన్నారా అందరూ? ఇందాక చెప్పిన టాపిక్స్లో ఈ ఒక్క టాపిక్ అయినా చెప్పడానికి రెడీగా ఉన్నారా ఒకళ్ళైనా? నో. ఫైన్. సరే, నెక్స్ట్ టాపిక్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో ఏమేమి ఉండాలి? రెజ్యూమే బిల్డింగ్, ఇంటర్వ్యూ క్రాకింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ కంపెనీస్కి. కోర్స్ అందరూ చేస్తున్నారు, ఇందాక ఆ అమ్మాయి చెప్పినట్టు అందరూ స్టడీస్ చేస్తున్నారు, అందరి దగ్గర సర్టిఫికేట్స్ ఉంటున్నాయి. ఒక జాబ్ కోసం 1,00,000 మంది పోటీ పడుతున్నారు. దీనిలో మిమ్మల్ని చూస్ చేసుకునేలాగా మీరే మార్చుకోవాలి మిమ్మల్ని మీరు. అదే ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ బెటర్ వే. నాకు పోటీ నేను ముఖేష్ అంబానీ గారితో పెట్టుకుంటే అవుతానో అవ్వనో సెకండరీ, ఫస్ట్ నాతో నేను పోటీ పెట్టుకుంటే అంతకు మించి అవ్వచ్చు కదా. ఇందాక అదృష్టం గురించి కూడా డిస్కషన్ వచ్చింది. ఇది మీకు అదృష్టం వచ్చింది అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు, బట్ నా దృష్టిలో అయితే కమిషనర్ గారే మీకు అదృష్టం తీసుకొచ్చారు. అవునా కాదా? అవునా? ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మన పేరెంట్స్కే పెద్దగా బాధ్యత లేదు మన మీద అని. ఉంది, చదివించారు, ఉద్యోగం తెచ్చుకోవడం మీ బాధ్యత అన్నారు. కానీ ఈ బాధ్యతను కూడా ఈజీగా చేసింది ఎవరు? కమిషనర్ గారే. ఖచ్చితంగా ఆయనే కాదంటారా? వాళ్ళకున్న వర్క్, ఎస్పెషల్లీ టీం అందరూ వర్క్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. జస్ట్ 2 days ముందలే మేము ప్లాన్ చేసుకున్నాము, వెంటనే ఇంత మీరందరూ వచ్చారు కదా, జస్ట్ డిస్ప్లే చేపిస్తే బాగుండిద్ది అని ఇప్పటికిప్పుడు స్క్రీన్ అరేంజ్ చేశారు. మీరు ఎంత యాక్టివ్గా ఉంటే సార్ మీకు అన్ని ఆపర్చునిటీస్ చూపిస్తారు. నా సైడ్ నుండి నేను ఎంప్లాయ్మెంట్ మాత్రమే ఇప్పించగలను. సార్ సైడ్ నుండి అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్, ఎవరికైనా స్టార్ట్అప్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మా కంపెనీ సైడ్ నుండి కూడా మీకు ఈ సపోర్ట్ ఉంటుంది. స్టార్ట్అప్స్ ఎవరికైనా స్టార్ట్ చేయాలనుకుంటే చాలామంది బ్యాంక్కి లోన్ కోసం వెళ్తారు. లోన్ కోసం వెళ్తే ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతారు, మనకు అదేంటో తెలియదు. సో దీని గురించి గైడెన్స్ అయితే మేము ఇస్తాం. మేము మీరు చేసే పని మొత్తం చేయలేకపోవచ్చు, కానీ ఎలా చేయాలి అనే దాని గురించి గైడెన్స్ అయితే ఇస్తాం. లోన్ ఇవ్వడానికి సార్ వాళ్ళు రెడీగా ఉన్నారు, ప్రాజెక్టులు నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం. ఇఫ్ నీడెడ్ వాళ్ళ క్లయింట్స్ని కూడా మేమే ఇస్తాము. వీటికి మేము రెడీగా ఉన్నాం. బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీలో ఎవరైనా రెడీగా ఉన్నారా? వావ్, గ్రేట్. సో జాబ్ కోసం వచ్చారు, బిజినెస్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో ఫస్ట్లీ మనమైతే ఒకటి మాత్రం ఫిక్స్ అవ్వాలి, మన వంతు మన ప్రయత్నం. ఒక స్టెప్ ముందుకు వచ్చాం ఈరోజు డ్రైవ్కి, వర్క్షాప్కి వచ్చాం. సో ఒక స్టెప్ ముందుకు వచ్చాం కాబట్టి మనకి ఇన్ని ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం, ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయా రావా? రావాలి అంటే మనం స్టెప్ ఫార్వర్డ్ వేయాలా బ్యాక్వర్డ్ వేయాలా? ఫార్వర్డ్ వేయాలి. అవునా? మీరందరూ ఫార్వర్డ్ చేస్తే మీ స్టెప్స్ని, ఆ స్టెప్స్ కరెక్ట్ రూట్లో వెళ్ళేలాగా మేము ప్లాన్ చేస్తాం. మనమందరం ఒక పాత్ అనుకుంటాం, ఇదే పాత్లో వెళ్తూ ఉంటాం, కానీ మనకున్న స్కిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా స్క్వేర్ టైప్ టైర్స్ని చూసారా? సైకిల్ టైర్స్ స్క్వేర్ షేప్లో చూడలేదా? ఇప్పుడు నేల మీద ఆ టైర్ అనేది వెళ్తుందా ముందుకి? వెళ్ళదు. అదే ఒకవేళ స్పీడ్ బ్రేకర్స్ లాగా అరేంజ్ చేస్తే వెళ్తుంది. ఎందుకు వెళ్తుందా లేదా? సో మనం వెళ్ళే పాత్, మనం ముందుకు కదలేకపోతున్నామంటే మన స్కిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి అని. సో వెళ్ళాల్సిన పాత్ అన్నా మార్చాలి, లేదు అంటే స్కిల్స్ అయినా మార్చుకోవాలి. అవునా కాదా? సో సాఫ్ట్ స్కిల్స్ చాలా రిక్వైర్డ్ ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ జాబ్స్ స్ట్రాటజీ.